ఆరవ తరగతి సోషల్ రెండో పాఠమైనటువంటి గ్లోబ్ భూమికి నమూనా. ఈ పాఠం యొక్క కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. భూమికి గ్లోబు ఒక నమూనా. గ్లోబు భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను చూపుతుంది. భూమి మీద అధిక భాగం మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల నీలి రంగులో కనిపిస్తుంది. భూమిపై బలమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంగాను, ఖచ్చితమైన గుండ్రంగాను ఉండదు. 600 సంవత్సరాల వరకు చాలామంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉంటుందని నమ్మేవారు. ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు క్రీస్తు శకం 1492లో ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశానికి చేరాలని అనుకున్నాడు. అతడు అమెరికాకు దగ్గరలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోయాడు. అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. అతిపెద్ద ఖండం ఆసియా ఖండం. భూమి పడమర నుంచి తూర్పునకు భ్రమణం చేస్తుంది. భూమికి అడ్డంగా గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. ఈ 2 అర్ధ భాగాలను అర్ధగోళాలు అంటారు. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. 0 డిగ్రీల రేఖాంశంని గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖ అంటారు. మొత్తం అక్షాంశాలు భూమధ్య రేఖతో సహా 181. మొత్తం రేఖాంశాలు 360. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంను కర్కట రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఆర్కిటిక్ వలయం. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటార్కిటిక్ వలయం. భారత కాలమాన ప్రామాణిక రేఖం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు 2 భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి కనుక భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. పురాతన ఖగోళ గ్లోబును 1492 సంవత్సరం మార్టిన్ బెహాయ్ రూపొందించారు. ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు టకీ అల్దిస్ 1570 సంవత్సరంలో రూపొందించాడు. మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ కాలంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించారు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఉత్తరార్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి. అక్షాంశాలను ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అంటారు. లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. దీని యొక్క అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. అక్షాంశాలు ఒకదానికొకటి కలవవు, సమాంతరంగా ఉంటాయి. అక్షాంశాలు భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణానికి
దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. రేఖాంశాలను ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాంగిట్యూడో అనగా అర్థాలు వ్యవధి, నిడివి, పొడవు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుంచి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశలలో ఉంటాయి. భూమి తన చుట్టూ తాను గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్ల సమయం పడుతుంది.